నాయకత్వంలో లోపాలు ఉన్నాయి. నాయకత్వాలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మాకు మాటల్ని వినట్లేదు కాబట్టి మేము బయటకు వచ్చామని కొంతమంది సరళ నక్సలు చెప్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వ్యక్తులుగా వినటం లేదంటే అది వ్యక్తులకు సంబంధించిన సమస్య, అది పార్టీకి సంబంధించిన సమస్య కాదు. వ్యక్తులు అక్కడక్కడ తప్పుడు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడే ఇవాళ కొత్త ఏం కాదు, పీపుల్స్ వారు పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ఉన్నారు. రేపు కూడా ఉంటారు. వ్యక్తులుగా తప్పుడు వ్యక్తులు ఉంటారు. ఆ తప్పుడు వ్యక్తులపైన కూడా విమర్శలు ఉంటాయి. సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తారు. సరిదిద్దుకోకపోతే ఆయన తీసేయాలి కూడా. తీసేయడానికి అక్కడ కేడరు పనిచేయాలి, సరిదిద్దాల్సింది. అది ఉన్నారు కాబట్టి అనేది కాదు, వ్యక్తులు ఉండొచ్చు. కానీ నాయకులు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా వేధిస్తుంటారు, ఆర్థికంగా కూడా ఆదుకోరని కూడా కొంతమంది చెప్తుంటారు. ఇంటర్వ్యూ ఇవ్వకుండా వేధిస్తారనేది ఏమీ లేదు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, కానీ పార్టీ సైడ్ నుంచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరనేది ఏమీ లేదు. అది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. రకరకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్నట్టు ఇప్పుడు ఒకతను బయట షెల్టర్లు ఉన్నాడు. షెల్టర్లు ఉన్న వ్యక్తిని నాయకుడు కలవాలనంటే నాయకుడు లోపటినే ఉన్నాడు కదా, లోపటి నుంచి బయటికి పోవాలి కదా. బయట ఉన్నాయనను పట్టణంలో ఉన్నాయని పిలిపించుకోవడానికి కూడా సాధ్యం కాకపోవచ్చు. 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, కొంతమందికి ఏడాది 2 నెలలు కూడా అయినవి కూడా ఉన్నాయి. చాలామంది ఓపిక బట్టి ఉన్నోళ్ళు ఉన్నారు. తర్వాత మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అసలు, కాంటాక్ట్స్ కట్ అవుతాయి. కట్ అయినప్పుడు కూడా ఓపికతో ఉండాలి, పరిష్కరించుకోవాలి. ఎవరు కాన్షియస్గా మాట్లాడకుండా ఉండొద్దని ఎవరు అనుకోరు కూడా. అది అలాంటిది లేదు. ఒకవేళ సమస్య ఉందనుకో, లోపం జరిగిందనుకో మాట్లాడచ్చు, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అది సరిదిద్దాల్సిందే. కానీ మీరున్న టైంలో రాజకీయ క్లాసులు ఏ విధంగా జరుగుతుంటాయి? రాజకీయ క్లాసులు నిరంతరం జరుగుతాయి. ప్రతి దళానికి జరుగుతాయి, ప్రతి కమిటీకి జరుగుతాయి నిరంతరం కూడా. 6 నెలలకు, ఏడాదికో అది రాజకీయ క్లాసులు కావచ్చు, మిలిటరీ క్లాసులు కావచ్చు, ఇవి కంటిన్యూగా కింది నుంచి పై వరకు కూడా క్లాసెస్ జరుగుతుంటాయి. స్టడీ క్యాంప్స్ ఉంటాయి, ఇవన్నీ కంటిన్యూ జరుగుతుంటాయి. ఓకే, అంటే మీరు చెప్తున్న 2-3 జగిత్యాల దగ్గర అవ్వచ్చు, లేదా ఇంతకుముందు మహోదయపురంలో 2 సార్లు మిస్ అయ్యారు. ఈ 2 కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు మిస్ అయిన ఘటనలు ఏమని గుర్తున్నాయి? నేను ఎన్కౌంటర్లో మిస్ అయిన అనేక ఘటనలు ఉన్నాయి, ఒకటనేం కాదు, అనేక మిస్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ రకంగా ఉన్నా ఇప్పటికీ. అంటే నాకు ఎలాంటి పోలీసుల ఫైరింగ్ మూలంగా ఎక్కడ గాయం కాలే, ఎక్కడ కూడా కాలే. అంటే చాలా సందర్భాల లోపల నేను జస్ట్ మిస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే నేను 86 ఘటన లోపల చిన్నబోయినపల్లి సందర్భంగా మేము ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్న సందర్భం. బస్సును ఆఫ్ చేసినాం, బస్సున్న ప్రయాణికులను తీసుకొని మాట్లాడుతున్నాం మేము చిన్నబోయినపల్లి దగ్గర. అందులో 2-3 బస్సుల్లో జనం ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి చాలా సంతోషంగా పడి వాళ్ళు తీసుకొచ్చుకున్న అరిసెలు, ఇంకా వేరు కొన్ని పలహారాలు కూడా సంతోషంగా మాకు ఇచ్చిండ్రు. మేము తింటున్నాం. ఈ సందర్భంగా సెంట్రీలు కూడా ఉన్నారు మాకు, రోడ్డుకు ఇటు సైడ్ అటు సైడ్ సెంట్రీలు ఉన్నారు. సెంట్రీల నుంచి వెంటనే ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులు వస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అటు రోడ్డుకు, అంటే ఇక్కడ జనంతో మాట్లాడే వాళ్ళం, రోడ్డుకు దగ్గరికి వెళ్ళినాం. ఏపీఎస్పీకి వ్యాన్ అది. వాళ్ళు ఫైర్ చేసారు, మేము ఫైర్ చేసినాం. ఆ సందర్భంగా అక్కడ ఏంటంటే నా వెనకాల కమాండర్ ఆ రోజు జనార్దన్ ఫైర్ చేస్తున్నావు. జనార్దన్ వెనక నుంచి చెప్తుండు, జంపన్న ఫైర్ నీకే సూట్ పెట్టిండు, టార్గెట్ చేస్తుండు, నువ్వు కొద్దిగా సైడ్ జరుగు అన్నాడు. నేను లాస్ట్గా ఆ మాటని కొద్దిగా సైడ్ జరిగిన. నేను అక్కడే కనుక ఉంటే నేను అప్పుడు చనిపోయాను. నేను అది జస్ట్ మిస్ అయింది. అది ఇలాంటివి చాలా ఉన్నాయి నా అనుభవం లోపల. జస్ట్గా మిస్ అయినాయి అనేకంగా కూడా ఉన్నాయి, అవి జరుగుతాయి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.